హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్ మేము స్టార్ట్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన ప్యూర్ మ్యాథ్స్ కంటెంట్ చాలా తక్కువ ఛానల్స్లో వస్తున్నది. కాబట్టి మేము దాన్ని ఎక్కువ స్థాయిలో అందించినట్లయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది చాలా మంచి పోస్టులు, ప్యూర్ మ్యాథ్స్ మీద ఇంగ్లీష్ మీద చాలా గ్రిప్ ఉంటే చాలామంది ఈ పోస్టులని క్రాక్ చేయగలరనే ఉద్దేశంతో ప్యూర్ మ్యాథ్స్ కంటెంట్ని చాలా వరకు అందిద్దామని ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం స్టార్ట్ చేస్తుంది ఏంటంటే ట్రిగ్నోమెట్రీలో ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ని ఒక 4-5 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఆ క్వశ్చన్స్లో ఫస్ట్ది ఏంటి అంటే ఓకే, ద వాల్యూ ఆఫ్ cot 30 degrees minus cot 75 degrees by tan 15 degrees minus tan 60 degrees. ఇది మన క్వశ్చన్ ఈక్వల్ టు దీని వాల్యూ కనుక్కోవాలి. అయితే వాడు ఆప్షన్స్ ఏంటంటే ఇచ్చాడు 0, ఫస్ట్ ఆప్షన్ 0, సెకండ్ ఆప్షన్ 1, థర్డ్ ఆప్షన్ √3-1, ఫోర్త్ ఆప్షన్ -1. అయితే ఇక్కడ చాలామంది ట్రిగ్నోమెట్రీ అనగానే తీటాకి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం అనుకుంటారు, కానీ ఇక్కడ అవకాశం ఉందా అంటే లేదు. అంటే మన టార్గెట్ ఏంటి, వీలైనంత వరకు క్వశ్చన్ షార్ట్గా ఆన్సర్ చేసేయడం. కాకపోతే ఇక్కడ అవకాశం లేదు, ఎందుకంటే తీటాకి ఆల్రెడీ ఇక్కడ 30 degrees, 75 degrees, 15 degrees, 60 degrees ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి లెక్కని డైరెక్ట్గా వాటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి చేయడం తప్ప వేరే మార్గం లేదు. అయితే ఇక్కడ కూడా అనవసరంగా cot 75 degrees వాల్యూని సబ్స్టిట్యూట్ చేయడం అనేది టైం వేస్ట్. సో నేనేమంటానంటే ఇక్కడ మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే cot θ ఈక్వల్ టు, నేను ఇక్కడ సైన్ రాస్తున్నాను, ఓకే, cot θ ఈక్వల్ టు tan 90 - θ అవుతుంది, అవునా కదా? tan 90 - θ అవుతుంది. ఇది మనకి ఏంటంటే ట్రిగ్నోమెట్రీలో మనకి అలైడ్ యాంగిల్స్ నుంచి మనం నేర్చుకుంటాం కదా ట్రిగ్నోమెట్రీలో. సో అలైడ్ యాంగిల్స్ నుంచి cot θ ఈక్వల్ టు tan 90 - θ అనమాట. సో కాబట్టి ఇక్కడ cot 30ని మనం ఎలా అడ్జస్ట్ చేయొచ్చు అంటే ఓకే, tan 90 - 30గా రాయొచ్చు కదా. 90 - 30 మైనస్ ఆఫ్ cot 75ని ఎలా రాయగలం, tan 90 - 75గా రాయొచ్చు, అవునా కదా? సో ఇది అందరికీ తెలిసిన చిన్న విషయమే. cot θ ఈక్వల్ టు tan 90 - θ. సో కింద డినామినేటర్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి, అంటే ఎంత, tan 15 degrees, ఓకే, రైట్, మైనస్ tan 60 degrees, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, tan 90 - 30 అంటే ఎంత అవుతుంది, tan 60 కదా, ఓకే ఓకే, మైనస్ tan 90 - 75 అంటే ఎంత అవుతుంది, ఆటోమేటిక్గా tan 15 అవుతుందా లేదా, ఓకే. ఇక్కడికి వచ్చేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు డినామినేటర్లో మీరు కనుక మైనస్ని కామన్ తీసుకున్నారనుకోండి, మైనస్ని కామన్ తీస్తే సింబల్ చేంజ్ అయిపోతుంది కదా. సింబల్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, tan 15 ఇక్కడ ప్లస్ ఉండేది ఇక్కడ మైనస్ అయిపోతుంది, అలాగే tan 60కి మైనస్ ఉంది ప్లస్ అయిపోతుంది. కాబట్టి ప్లస్ tan 60 మైనస్ tan 15 అవుతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, న్యూమరేటర్ డినామినేటర్ రెండు ఒకలాగే ఉన్నాయి కదా, అంటే క్యాన్సిల్ చేసేయచ్చా లేదా. సో 1 ఇది -1 ఉండాలి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటవుతుంది, -1. సో కాబట్టి ఈ -1 అనేది ఇక్కడ ఏ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 మన ఆన్సర్ అవుతుంది ఇక్కడ, ఓకే. సో కాబట్టి ఇలా దీన్ని సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If sin 3x - 20 degrees is equal to cos 3y plus 20 degrees, then value of x plus y is dash. క్వశ్చన్ రాస్తాను చూడండి. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఏమి ఇచ్చాడంటే 20 degrees, 30 degrees, 40 degrees, 45 degrees ఇచ్చాడు. అయితే ఇందులో కూడా మనం ఏ రకమైన వాల్యూస్ సబ్స్టిట్యూషన్కి అవకాశం లేదు. కాబట్టి ఏం చేయొచ్చు అంటే సింప్లీ సైన్ ఓకే 3x - 20 is equal to okay cos 3y plus 20
ఓకే, ట్రిగ్నోమెట్రిక్ అలైడ్ యాంగిల్స్లో మనం నేర్చుకునేది ఏంటి అంటే సైన్ థీటా ఈక్వల్ టు కాస్ 90 మైనస్ థీటా. ఓకే, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ థీటా అని మనం చెప్పుకుంటాం. ఎక్కడ ట్రిగ్నోమెట్రీలో అలైడ్ యాంగిల్స్ అని వస్తాయి వాటిలోని. ఓకే, సో కాబట్టి మనం ఇక్కడ ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ సైన్ 3x మైనస్ 20ని కాస్ 90 మైనస్ ఆఫ్ 3x మైనస్ 20గా రాసుకోవచ్చు, అవునా? సో వీ కెన్ రైట్ లైక్ దిస్ ఈక్వల్ టు కాస్, ఆర్హెచ్ఎస్లో ఏముంది, కాస్ 3y ప్లస్ 20. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఏ విధంగా రాసాం, సైన్ తీటా దీని అంతటినీ తీటా అనుకుంటే, ఓకే, కాస్ 90 మైనస్ తీటాగా దీన్ని రాసాం, అంతేనే కదా. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ తీటా కదా, సో కాబట్టి రాయొచ్చు. సో ఇప్పుడు రెండు కాస్ యాంగిల్సే కాబట్టి ఇది కాస్ తీటానే, ఇది కాస్ తీటానే. దేర్ఫోర్ ఈ తీటా వాల్యూస్ కూడా ఇక్కడ సమానం అయిపోతాయి కదా. తీటా వాల్యూస్ ఇక్కడ ఎంత అవుతుంది, సో ఇంకొంచెం సింప్లిఫై చేద్దాం ఆగండి. కాస్ 90 మైనస్ 3x, ఓకే, 90 మైనస్ 3x. ఇప్పుడు ఒకసారి చూడండి, 90 ఇది మైనస్ 3x, అలాగే ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు కాస్ 3y ప్లస్ 20. ఓకే, ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇది ఇక్కడ ప్లస్ ఎందుకు వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. ఓకే, సో 90 ప్లస్ 20 110, అంతేనా. 110 degrees minus 3x cos of is equal to cos 3y plus 20. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడండి, రెండు కాస్ యాంగిల్సే కదా, అంటే కాస్ రేషియోలే కదా. కాస్ రేషియోస్ రెండు ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతాయి, యాంగిల్స్ ఈక్వల్ అయిపోతాయి లేదా, అంటే యాంగిల్స్ ఏంటేంటి, 110 ఇది 110 మైనస్ 3x is equal to 3y ప్లస్ 20. ఒకసారి జాగ్రత్త చూడండి, ఈ 3xని ఇటు పక్కకి పంపించి ఈ 20ని ఈ ఈక్వేషన్కి రైట్ సైడ్ తెచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 110, ఓకే, మైనస్ 20 కదా, ఇది ప్లస్ 20 ఇటు వస్తే మైనస్ 20 అయిపోయింది, ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 3x అటు పోతే ప్లస్ 3x అవుతుంది కదా, సో ప్లస్ 3x ప్లస్ 3y. సో ఒకసారి జాగ్రత్త చూడండి, 110 మైనస్ 20 ఈజ్ 90 degrees కదా, 90 degrees ఈజ్ ఈక్వల్ టు 3ని కామన్ తీసేసుకోవచ్చు కదా, 3ని కామన్ తీసేసుకుంటే x ప్లస్ వై. ఇప్పుడు మనకి 3 ఇటు వస్తే ఎలాగా డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడి నుంచే క్యాన్సిల్ చేస్తే 330s అవుతుందా లేదా. సో ఇప్పుడు x ప్లస్ వై తాలూకు వాల్యూ మనకి ఎంత వచ్చింది, 30 degrees వచ్చింది కదా. సో కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ 30 degrees అనమాట. అయితే ఈ 30 degrees అనేది మనకు ఆప్షన్లో ఎక్కడ ఇచ్చాడు, ఆప్షన్ 2A కదా. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటి అవుతుందంటే ఆప్షన్ 2. ఓకే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ కాస్ థీటా ఇంటూ కొసీకెంట్ 23 degrees ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ వాల్యూ ఆఫ్ థీటా ఈక్వల్ టు డాష్. ఒకసారి చూడండి, వాడు ఇచ్చింది ఏంటి, కాస్ థీటా ఇంటూ కొసీకెంట్ 23 ఈక్వల్ టు 1. ఓకే, అయినప్పుడు థీటా ఈక్వల్ టు డాష్ అన్నాడు. ఆప్షన్స్లో 23 degrees, 37 degrees, 63 degrees ఇవ్వాలి. సో దీనికి చిన్న స్మాల్ అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. ఆ అడ్జస్ట్మెంట్ ఏంటి అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ కొసీకెంట్ 23 ఇటు తీసుకొస్తే 1 బై కొసీకెంట్ 3 అవుతుంది కదా. సో 1 బై కొసీకెంట్ 3, సారీ కొసీకెంట్ 23 degrees. ఓకే, సో ఒకసారి చూడండి, ఇది కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, అందరికీ తెలుసు కదా, 1 బై కొసీకెంట్ థీటా ఈక్వల్ టు ఏమవుతుందంటే సైన్ థీటా అవుతుందని. ఎస్, ఎందుకు, కొసీకెంట్ థీటా సైన్ థీటా రెండు రెసిప్రోకల్స్ అవుతాయి, ఒకదానికొకటి రివర్స్ అవుతాయి కదా. సో కాబట్టి 1 బై కొసీకెంట్ 23ని మనం ఎలా అడ్జస్ట్ చేయొచ్చు,
ఓకే, 1 బై కొసెకండ్ 23 సైన్ 23గా రాయొచ్చు కదా. సో సైన్ 23. మళ్ళీ ఇప్పుడు అలైడ్ యాంగిల్స్ నుంచి, ట్రిగ్నోమెట్రిక్ అలైడ్ యాంగిల్స్ నుంచి, ఓకే, సైన్ తీటా ఈక్వల్ టు, ఓకే, కాస్ 90 మైనస్ తీటా అని రాసుకోవచ్చు కదా. ఓకే, సైన్ తీటా ఈక్వల్ టు కాస్ 90 మైనస్ తీటా. అంటే ఇప్పుడు సైన్ 23ని మనం ఎలా అడ్జస్ట్ చేయొచ్చు? కాస్ 90 మైనస్ 23గా రాయగలం కదా, ఈక్వల్ టు కాస్ తీటా. ఇప్పుడు చూడండి ఇదేమైంది. సో ఇక్కడ మనకి 90 మైనస్ 23 అంటే మనకి ఎంత అవుతుంది? 67 కదా. సో కాస్ తీటా ఈక్వల్ టు 90 మైనస్ 23, దట్ ఈస్ 60, కాస్ 67. ఓకే, ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇది కాస్ రేషియోనే, ఇది కాస్ రేషియోనే. దేర్ ఫోర్ ఇప్పుడు యాంగిల్స్ ఏమైపోతాయి? ఈక్వల్ అవుతాయి లేదా? సో తీటా ఈక్వల్ టు ఎంత? 67 డిగ్రీస్ అనమాట. ఓకే, సో తీటా ఈజ్ 67 డిగ్రీస్. సో ఈ 67 డిగ్రీస్ అనేది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది అంటే ఆప్షన్ నెంబర్ 4. సో కాబట్టి మన ఆన్సర్ ఏంటవుతుంది? ఆప్షన్ నెంబర్ 4 అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా మనం సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా ప్రీవియస్ పేపర్ క్వశ్చనే, మీకు స్క్రీన్ మీద తెలుస్తుంది. ఏంటి అంటే చూడండి, ఇఫ్ 2 ఇంటూ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1, theta is a positive acute angle. Okay, then the value of theta is dash. వాడు ఇచ్చిన వాల్యూస్ ఏంటంటే 60 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 22.5 డిగ్రీస్ ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఆప్షన్స్ బట్టి వెళ్ళడానికి అవకాశం లేదు, క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. సో ఎలా సాల్వ్ చేస్తాం ఒకసారి చూడండి. సో 2 ఇంటూ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1 అన్నాడు. ఈ 2ని ఇటు పట్టుకొచ్చామనుకోండి 1/2 అవుతుంది కదా. సో కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1/2, రైట్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, మనందరికీ తెలిసిందే కాంపౌండ్ యాంగిల్స్ వస్తాయి కదా ట్రిగ్నోమెట్రీలోని. ఓకే, కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా, కాంపౌండ్ యాంగిల్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 2 తీటా అని చెప్పొచ్చు. ఓకే, కాస్ 2 తీటా అవుతుంది. కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా వాల్యూ కాస్ 2 తీటా. ఓకే, ఎందుకు అంటే ఇది కాంపౌండ్ యాంగిల్స్లో డైరెక్ట్గా ఫార్ములా ఫర్ కాస్ 2 తీటా ఈజ్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సో కాబట్టి దీని ఎంటైర్ వాల్యూ ఏంటవుతుంది? కాస్ 2 తీటా. ఓకే, కాస్ 2 తీటా ఈక్వల్ టు హాఫ్. హాఫ్ అంటే కాస్లో ఏ యాంగిల్ అవుతుంది? కాస్ 60 డిగ్రీసే కదా. సో కాబట్టి కాస్ 60 డిగ్రీస్. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇది కాస్ రేషియోనే, ఇది కాస్ రేషియోనే. సో దేర్ ఫోర్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వాలి కదా. సో కాబట్టి ఏమవుతుంది? 2 తీటా ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఈ 2 ఇటు పోతే డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడి నుంచే మనం డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు. 2 30s ఆర్ అంటే తీటా ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 30 డిగ్రీస్. తీటా ఈక్వల్ టు 30 డిగ్రీస్. సో మనకి తీటా వాల్యూ 30 డిగ్రీస్ ఈజ్ యువర్ ఆన్సర్. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్లోని ఆన్సర్ ఏ ఆప్షన్లో ఇచ్చాడంటే సెకండ్ ఆప్షన్లో ఇచ్చాడు. ఓకే, సో కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 మన ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇలాగే ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా ప్రీవియస్ పేపర్ క్వశ్చనే. అదేంటి అంటే ఇఫ్ సీకెంట్ 7 తీటా ప్లస్ 28 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ 30 డిగ్రీస్ మైనస్ 3 తీటా, దెన్ ద వాల్యూ ఆఫ్ తీటా ఈజ్ డాష్. ఆప్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ కూడా త్రూ ఆప్షన్స్ వెళ్ళడానికి మనకి ఎలాంటి అవకాశం లేదు, అంటే త్రూ ఆప్షన్స్ వెళ్ళలేము. సో కాబట్టి ఏం చేయాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ రాద్దాం. క్వశ్చన్ ఏంటి అంటే సీకెంట్ 7 తీటా ఓకే, సీకెంట్ 7 తీటా ప్లస్ 28 డిగ్రీస్ is equal to cosecant 30 degrees minus 3 theta.
30 degrees minus 3 theta. అయితే ఇప్పుడు మనకేమన్నాడు, తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనందరికీ ట్రిగ్నోమెట్రీలో అలైడ్ యాంగిల్స్ నుంచి తెలిసిన విషయం ఏంటి అంటే, ఓకే, కొసీకెంట్ తీటా ఈక్వల్ టు సీకెంట్ 90 మైనస్ తీటా. ఇది అందరికీ తెలిసిన చాలా కామన్ మ్యాటర్ కదా. సో కాబట్టి కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ 90 మైనస్ తీటా కదా. సో దీన్నే యూజ్ చేసుకుని ఇక్కడ దీన్ని కనుక మనం తీటా అనుకుంటే దిస్ ఇస్ కొసీకెంట్ తీటా, కాబట్టి దీన్ని సీకెంట్ 90 మైనస్ ఆఫ్ దిస్గా రాయొచ్చు కదా. సో కాబట్టి సీకెంట్ ఓకే 7 తీటా ప్లస్ 28 degrees ఈజ్ ఈక్వల్ టు secant okay 90 minus of 30 degrees minus 3 theta. ఓకే ఓకే ఇప్పుడు చూడండి, కొసీకెంట్ తీటా, ఇది కొసీకెంట్ తీటా అనుకుంటే దీన్ని ఎలా రాసాం మనం, సీకెంట్ 90 మైనస్ తీటా రాసాం, అంతేనా, మైనస్ ఇది తీటా అయితే. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, సీకెంట్ 7 తీటా ప్లస్ 28 degrees ఈజ్ ఈక్వల్ టు సీకెంట్, ఒకసారి చూడండి 90 మైనస్ ఇంటూ ప్లస్, ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ 30 degrees ఓకే, మైనస్ 30 degrees మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 theta. ఇది తీటా, ఓకే, దిస్ ఇస్ తీటా. ఓకే ఇప్పుడు చూడండి ఇదేమవుతుంది, సీకెంట్ 7 theta ప్లస్ 28 degrees ఈజ్ ఈక్వల్ టు సీకెంట్. ఒకసారి చూడండి 90 మైనస్ 30 అంటే ఎంత అవుతుంది, 60 degrees కదా, 60 degrees ప్లస్ 3 theta. ఓకే ఒకసారి చూడండి, ఇప్పుడు ఇది సీకెంట్ రేషియోనే, ఇది సీకెంట్ రేషియోనే, రెండు ఈక్వల్ అయ్యాయి. అప్పుడు ఆటోమేటిక్గా దాని యాంగిల్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి కదా. అంటే ఎంత అవుతుంది, 7 theta ప్లస్ 28 degrees ఈజ్ ఈక్వల్ టు 60 degrees ప్లస్ 3 theta. ఓకే ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఈ 3 thetaని లెఫ్ట్ సైడ్కి, అలాగే ఈ 28 degreesని రైట్ సైడ్కి నేను తీసుకొస్తాను. అప్పుడు ఏమవుతుంది, 7 theta ఈ ప్లస్ 3 theta మైనస్ 3 theta అయిపోతుంది కదా. అంటే 7 theta మైనస్ 3 theta అవుతుంది కదా. ఇటు వస్తే మైనస్ 3 theta ఎంత అవుతుంది, 7 theta మైనస్ 3 theta అంటే 4 theta అవుతుంది, అవునా. ఓకే అలాగే 60 degrees ఇక్కడ ప్లస్ 28 మైనస్ 28 అవుతుంది. అంటే 60 మైనస్ 28 అంటే ఎంత, 32 కదా, 32 degrees. ఈ 4 ఇటు వస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడి నుంచే మనం కట్ చేసేయచ్చు, 4 8s are. సో తీటా వాల్యూ ఎంత అంటే ఫైనల్లీ 8 degrees అనమాట. ఓకే సో 8 degrees అనే ఆన్సర్ మనకి ఎక్కడ ఏ ఆప్షన్లో ఉంది, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కాబట్టి మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇఫ్ tan π/2 మైనస్ θ/2 ఈక్వల్ టు √3 దెన్ ద వాల్యూ ఆఫ్ కాస్ తీటా ఈజ్ డాష్. ఇక్కడ కూడా ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు, స్ట్రైట్గా ప్రాబ్లం చేసేయడమే. ప్రాబ్లం చాలా చిన్నదే, ఈజీగా రాయొచ్చు. చూడండి క్వశ్చన్ ఏంటి, tan π/2 మైనస్ θ/2 ఈక్వల్ టు మనకేమిచ్చాడు, √3, దెన్ ఫైండ్ కాస్ తీటా అన్నాడు. అంటే దెన్ కాస్ తీటా ఈక్వల్ టు డాష్, రైట్. ఓకే ఇప్పుడు √3 అన్నాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే tan π/2 మైనస్ θ/2 ఓకే θ/2 ఈజ్ ఈక్వల్ టు √3 అనేది ఎక్కడ వస్తుంది, tan 60 దగ్గరే కదా వస్తుంది. tan 60ని రేడియన్ మెజర్లో ఎలా చెప్తాం, tan π/3 అని చెప్తామా లేదా. ఓకే tan π/3 ఓకే రైట్, tan π/3 ఇది tan రేషియోనే, ఇది tan రేషియోనే. దెన్ ఆ రెండు ఈక్వల్ అయ్యంటే ఆటోమేటిక్గా యాంగిల్స్ ఈక్వల్ అనే కదా అర్థం. సో π/2 π/2 మైనస్ θ/2 ఈజ్ ఈక్వల్ టు π/3, రైట్. ఓకే ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ θ/2ని ఇటు పక్కకి తీసుకొచ్చేసి π/3ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, π/2 ఇది ప్లస్ π/3 కాబట్టి మైనస్ π/3 అవుతుంది. ఓకే అలాగే
ఈక్వల్ టు అటు వెళ్తే తీటా బై 2 అవుతుంది. ఓకే, సో ఒకసారి చూడండి, దీన్ని కనుక ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, 3π మైనస్ 2π అంటే π బై 2 × 3 6 అంతేనా, ఈక్వల్ టు తీటా బై 2. ఓకే, తీటా బై 2 రైట్. ఈ 2తో ఇక్కడ 6ని కట్ చేస్తే ఎంత అయింది, పై బై 3 అయినా, అంటే తీటా ఈక్వల్ టు ఎంత అయింది, పై బై 3. ఇంకొక విషయం కూడా చెప్పొచ్చు, ఏంటి అంటే పై బై 2 అంటే 90 degrees, పై బై 3 అంటే 60 degrees. 90 మైనస్ 60 అంటే 30. 30ని మనం ఎలా చెప్తాము, 30 అంటే పై బై 3గా చెప్తాం, అంతే కదా, అలా అనుకున్నా మీ ఇష్టమే. ఎనీవేస్ తీటా వాల్యూ ఎంత వచ్చింది అంటే మనకి పై బై 3. తీటా వాల్యూ పై బై 3 వచ్చితే మనకు అడిగింది ఏంటి, కాస్ తీటా అడిగాడు. కాస్ తీటా ఈక్వల్ టు ఏంటి అవ్వాలి, తీటా వాల్యూ పై బై 3 కదా, అంటే కాస్ పై బై 3 అవ్వాలి. పై బై 3 అంటే అర్థం ఏంటి, కాస్ 60 అంతేనా, కాస్ 60. కాస్ 60 వాల్యూ ఎంత అవుతుంది, పై బై 3 అంటే 60 కదా, కాస్ 60 వాల్యూ ఎంత 1/2. సో కాబట్టి మన ఆన్సర్ ఎంత అవుతుందంటే 1/2 అనమాట. ఓకే, సో 1/2 అనేది ఎక్కడ ఉంది ఆప్షన్లో, ఆప్షన్ నెంబర్ 3. సో కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 3 అనమాట. ఓకే, సో ఇలాగ మనం ఏంటంటే కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో సాల్వ్ చేయడానికి ప్రయత్నించాం. అలాగే ఇంకా రకరకాల క్వశ్చన్స్ని ఎస్ఎస్సి సీజీఎల్, ఎస్పెషలీ సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్కి యూజ్ అయ్యే విధంగా జామెట్రిక్ క్వశ్చన్స్, మెన్సురేషన్ క్వశ్చన్స్ కూడా రాబోయే వీడియోస్లో సాల్వ్ చేస్తాం. ఈ ఛానల్ అనేది ఎక్స్క్లూజివ్ ఫర్ సీజీఎల్ ప్యూర్ మ్యాథ్స్ అనమాట. సో మ్యాక్సిమం ఎవరైనా ఆస్పిరెంట్స్ కనుక సీజీఎల్ రాసేవాళ్ళు ఉంటే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మీరే చూడడం అని కాకుండా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేస్తే ఎవరైనా ఎస్ఎస్సి సీజీఎల్ కనుక రాయాలనుకుంటే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా కావాల్సిన టాపిక్స్ ఉంటే కనుక మీరు నాకు కామెంట్స్లో పెట్టినట్లయితే నేను వాటిపైన కూడా వీడియోలు చేసి పెడుతూ ఉంటాను. అలాగే నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఛానల్లో అప్లోడ్ అవుతాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు యూజ్ ఉంటుంది. ఎస్ఎస్సి సీజీఎల్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్, అంటే ఎస్పెషల్లీ ప్యూర్ మ్యాథ్స్ కోసం మాత్రమే ఎక్కువ దీన్ని చేయబోతున్నాం. సో ఫర్ టుడే దిస్ ఇస్ ఇట్.